2500 ఇప్పుడు ఉన్నారు. ఒక 10 years బ్యాక్ అయితే ఆన్ హ్యాండ్ కేసెస్ 3500 వరకు ఉండేవి సార్ సుమారుగా. ఇప్పుడు దట్ కేమ్ టు 2500. ట్రాన్స్మిషన్ అనేది తగ్గింది. సో అట్లా ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఇయర్ మాత్రం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మనకు 84 కేసెస్ అనేది రావడం జరిగింది. తర్వాత స్వచ్ఛందంగా మనము 13,672 టెస్ట్లు అనేది చేయడం జరిగింది. అందులో 83 పాజిటివ్ వచ్చినాయి సార్ ఈ సంవత్సరం సార్, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సార్. సో వాటిని అన్నిటి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ టెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏదైనా ఫీవర్ కేసు వస్తే ప్రొలాంగ్ ఫీవర్ ఉంటే కూడా ఆ ఫీవర్ కేసెస్ కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది సార్. తర్వాత బైమోడల్ స్క్రీనింగ్ అంటే టీబీ ఉన్న వాళ్ళకి హెచ్ఐవి టెస్టింగ్, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి టీబీ టెస్టింగ్ అనేది మనము ఆ హెచ్ఐవి టీబీ డిపార్ట్మెంట్ కలిసి అనేది చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇండెక్స్ టెస్టింగ్, ఒకవేళ ఒక పార్ట్నర్ కనుక పాజిటివ్ ఉంటే, హస్బెండ్ పాజిటివ్ ఉంటే వైఫ్ కానీ ఆ లింక్డ్ సెక్స్ ఎవరైతే సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది సార్. తర్వాత ఎవరైతే పిఎల్హెచ్వై కేసెస్ ఉన్నారో వాళ్ళకి లేటెంట్ టీబీ ఉంటే ఇంకా టెస్ట్ చేయడం, వాళ్ళకి ఏమైనా ఒకవేళ టీబీ కనుక లేకపోతే ఏంటంటే ఐఎన్ఎస్ ప్రొఫైలాక్సిస్ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. అందులో మనం 100% ఐఎన్ఎస్ ప్రొఫైలాక్సిస్ ఇస్తూ ఉన్నాం సార్. టీబీ ఉంటే మాత్రం ఖచ్చితంగా 6 to 9 months అనేది మనము చేస్తూ ఉన్నాం. తర్వాత మేము ఫోకస్ ఆన్ హై రిస్క్ గ్రూప్స్ సార్, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, తర్వాత లేబరర్స్, ట్రక్ డ్రైవర్స్, వీళ్ళందరికీ కూడా బయాలజీ కేర్ ద్వారా మనం టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ చేసి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఏమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కూడా అవి కూడా ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత రీసెంట్గా మనం లాస్ట్ 2 months బ్యాక్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అన్ని విలేజెస్లో చేయడం జరిగింది. హెచ్ఐవి హెపటైటిస్ టెస్ట్ అది చేయడం జరిగింది, VDRL కూడా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకు కూడా ఆల్ హెచ్ఐవి కేసెస్ కూడా లైక్ సెకండరీ ఏదైనా హెర్పిస్ సింప్లెక్స్ ఉన్నా, సిఫిలిస్ ఉన్నా,